ఆ 6 ఇయర్స్‌లో వితిన్ 6 మంత్స్‌లో కేసీఆర్‌తో గొడవైంది. ఆయన కూడా పాపం 27 అలయన్స్‌లో 45 సీట్లు తీసుకున్నాడు కూటమిలో. తీసుకొని 10 అదే రాజశేఖర్ పట్టుమని 10 సీట్లు గెలలేదు హరీష్. ఏం మాట్లాడుతావు తెలంగాణ నుంచి తలెక్కడ పెట్టుకుంటావు వెటకారంగా అసెంబ్లీలో మాట్లాడే టైంలో ఆయన నేను గెలవడానికి ఇంకా నేను ఫస్ట్ గెలిచా ఎమ్మెల్సీగా. రెహమాన్ ఓడిపోయాడు పాపం. సత్యనారాయణ గారికి అవకాశం లేక ఆయన ఎమ్మెల్యే పోదాం అనుకొని ఈయనను అప్పుడు నారదాస్ లక్ష్మణరావు వచ్చాడు మళ్ళీ కరీంనగర్ నుంచి. నేనేమో 6 ఇయర్ టర్మ్ గెలిచాను. ఈ డిబాకిల్ 45లో 10 గెలిచారు. అంతా కకావికలం అయిపోయింది అది. ఉద్యమం పార్టీ అంతా. ఆ టైంలో ఆ ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్ రాజీనామా కూడా చేశాడు. నాకు వద్దు, ఈ తెలంగాణ వద్దు, నేను వద్దని. ఎట్లా వస్తారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్న మీరు ఫస్ట్ అవకాశం ఎట్లా వచ్చింది? ఫస్ట్ మాధవరెడ్డి దగ్గర చేసినాను అన్నారు కదా, ఫస్ట్ మాధవరెడ్డి గారి దగ్గర ఎట్లా అవకాశం వచ్చింది? మాధవరెడ్డి గారు ఇప్పుడు నేను ఫారెస్ట్ సర్వీస్లో ఉన్నప్పుడు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉంటే ఓకే. సో ఫ్రీక్వెంట్గా కలుస్తుండేవాడిని. ఆయన ఎమ్మెల్యే ఉండేవాడు, టీడీపీకి జనరల్ సెక్రటరీ ఉండేవాడు. ఆయన మా బ్రదర్ క్లాస్మేట్, ఇది మా కో బ్రదర్కి. సో అట్లా మాకు పెళ్ళప్పటి నుంచి నా పెళ్ళికి వచ్చాడు ఆయన. అప్పుడు ఆయన పాలిటిక్స్లో లేడు, కాంట్రాక్టర్ ఉండే. అట్లా 1980 నుంచి ఆయన పరిచయం. 83లో నాకు అవకాశం వచ్చింది ఎమ్మెల్యే కావడానికి. మేము కూడా అందరికి వచ్చి బుకేలు ఇవ్వడం, కలవడం రెగ్యులర్గా. నేను అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన కలవడం ఎమ్మెల్యేగా. ఆ ఇంటరాక్షన్లో సరదాగా ఒక రోజు ఆయన అన్నాడు, ఏం దిలీప్ ఏంటి, ఏం చేస్తున్నావు యాక్టివిటీ అంటే, ఏ పనులు కావట్లేదు సార్, మీరు మంత్రి అయితే నేను మీ దగ్గర పిఎస్కి వస్తే పనులు అయ్యేటట్లేవు అన్న. ఆయన అన్నాడు, ముందు నేను గెలవాలి, మా పార్టీ అధికారంలోకి రావాలి, నేను మంత్రి కావాలి, అప్పుడు కదా నువ్వు వచ్చేది అన్నాడు. అంటే ఏమో ఇవన్నీ జరుగుతాయి కావచ్చు అని వెళ్ళిపోయా, మర్చిపోయా అసలు. తర్వాత ఒకరోజు అహ్మదాబాద్లో ట్రైనింగ్కి వెళ్ళి ఫారెస్ట్ రీసెర్చ్ దాంట్లో టీవీ పెడితే మాధవరెడ్డి గారి స్వేరింగ్ అని చూపిస్తున్నాడు. అరే అప్పట్లో రేర్ 9 o'clock న్యూస్, 10 o'clock న్యూస్ చూస్తున్నా. అప్పుడు పోయి దగ్గరలో ఉన్న ఎస్టీడీ బూత్లో వరుసగా కొడితే ఒక అరగంటగా దొరకలే మాధవరెడ్డి. పిఏ అప్పుడు అన్నాడు, ఎవరు నువ్వు అంటే, నేను లాంగ్ డిస్టెన్స్ కాల్ బాబు, ఎక్కడో అహ్మదాబాద్ మాడుతున్నాడు సార్, ఒకసారి కంగ్రాచులేషన్ చేస్తా అంటే, ఒక్క నిమిషం అవగానే చెప్తున్నాడు ఎవరో దిలీప్ అట అహ్మదాబాద్ అని. అంటే లైన్లోకి వచ్చి ఎక్కడో దిలీప్ అన్నాడు. సార్ నేను అహ్మదాబాద్ ట్రైనింగ్లో ఉన్నా అంటే, ఎప్పుడైపోతున్నాడు, రేపే సార్ లాస్ట్ అంటే, ఇమ్మీడియట్గా వచ్చి నా పిఎస్కి చేరన్నాడు ఆన్ స్పాట్. ఎప్పుడో 3 ఏళ్ల కింద అన్నది ఆయన జ్ఞాపకం పెట్టుకున్నాడు పాపం. అది ఎప్పుడైతే అవకాశం వచ్చిందో తెల్లారి నేను అయిపోగానే వచ్చి ఆయన దగ్గర పిఎస్ చేరిపోయాను. అది నాది మళ్ళా రివైవల్. అటు ఉద్యమంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత మళ్ళీ పాలిటిక్స్ ఎక్స్పోజర్ అనేది మాధవరెడ్డి గారి ద్వారా నాకు వచ్చింది. అది రాజకీయాలకు రావాలని అప్పుడే ఉండే. ఎప్పుడైతే ఆయన పెట్టుకున్నాడో పిఎస్గా, ఇక మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్. ఆయన డబ్బులు తీసుకోండి, నేను డబ్బులు తీసుకోను. ఆయన హోము పవర్ఫుల్ కాంబినేషన్, మంచి పేరు వచ్చింది ఆయనకు. తర్వాత ఉబా మాధవరెడ్డి దగ్గర కంటిన్యూస్ ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే పాపం నక్సలైట్ల ల్యాండ్ మైన్ బ్లాస్ట్లో చనిపోయాడు. ఈ వాజ్ ఎ గ్రేట్ లీడర్. 17,000 ఫైల్ చూపించారు. ఒక్కనాడు ఆయన ఈ ఫైల్ ఇవ్వడదని కానీ, డబ్బులు ఇస్తాడని కానీ అడగల. నేను చూపిస్తాను, చదివేవాడు, సంతకం పెట్టి ఇచ్చేసేవాడు, అంతే. అంత దీనివల్ల మనకేం లాభం? మనకేం లేదు. ఆయనకు ఒక ప్రజల సేవ చేయాలని నాకు ఆకాంక్ష, నేను డబ్బులు తీసుకోకుండా పనిచేయాలని నాకు ఆకాంక్ష. అవకాశం ఆయన ఇచ్చాడు. సో దానివల్ల మాకు అందరితో సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రజా సంబంధాలు, చాలా అద్భుతమైన సంబంధాలు. అసలు ఎంతమంది అసలు ఇప్పటికి కూడా మీరు మాధవరెడ్డి పిఎస్ ఉంటారు కదా అంటారు తప్ప, కేసీఆర్ పిఎస్ ఉంటే ఎవడు అడిగాడు. ఇది బ్యాడ్ ఫేజ్. సరే, బట్ ఒకటి పొలిటికల్ ఎక్స్పోజర్ కేసీఆర్ ఇచ్చాడు, అవునన్నా కాదన్నా. అక్కడ అఫీషియల్గా నేను పవర్ఫుల్ అయితే, ఇక్కడ పొలిటికల్గా పవర్ఫులే ఈయన పీరియడ్లో. ఈ 2 టర్మ్స్ ఇచ్చింది ఆయనే పాపం కేసీఆర్. మనడానికి ఏమంటానికి వీల్లేదు. అవకాశం వస్తే ఎందుకు ఆయన పాపం నోరు జారి డబుల్ తిట్టాడు. ఇట్లా కేసీఆర్ దగ్గర మీకు ఎక్కడ చేడింది అసలు? దాదాపు 4.5 ఏళ్ళలో ఆయన మొత్తం నేనే మహాకూటమి పెట్టించిందే నేను. చిరంజీవి పార్టీ కాదని టీడీపీతో అలయన్స్ పెట్టించాను. అది నచ్చలే కేటీఆర్, అప్పుడే వచ్చాడు. హరీష్ ఆయన కలిసి కష్టపడి చిరంజీవితో 75 సీట్లు తీసుకొని, ఇంకొక 9 ఎంపీ సీట్లు తీసుకొని కాంటెస్ట్ చేద్దాం అనుకున్నారు. నేను వచ్చి అది అటెట్ అయితే వీలు కాదంటే కేసీఆర్ నా వాటికినాడు. అనుకుంటే నాకు వెయిట్ ఉండే. ఆయన ఎవరితో పెట్టుకోమంటున్నాడు, టీడీపీ సమైక్యవాద పార్టీ దిలీప్ అన్నాడు. వాళ్ళు తెలంగాణకు అనుకూలమైన లెటర్ ఇస్తారు సార్, అది కనుక ఇస్తే ఓకేనంటే మరి పట్రాపోరాడు. అప్పుడు నేను చంద్రబాబు గారితో మాట్లాడి, సీఎం రమేష్ నేను అందరూ నెగోషియేట్ చేసి తెలంగాణకు మీ అనుకూలమైన లెటర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈజీ అయింది. అప్పటి వరకు వాయిదా వేశాడు అసలు అలయన్స్ని. ఎవరిది, మన చిరంజీవి. ఆల్మోస్ట్ అయిపోయినప్పుడు ఇంటర్ఫియర్ అయ్యాను.
సో ఆ తర్వాత ఎప్పుడైతే ఆ లెటర్ రెండు కళ సిద్ధాంతం మొదలైందో వాళ్ళది అలయన్స్ పెట్టుకున్నాడు ఆయన. పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రిక్షన్స్ ఉంటాయి కొన్ని, అంత ఈజీగా అలయన్స్ సీట్లు సెటిల్ కావు. నేను 45 తెచ్చా, అసలు ఆయన 75 ఇస్తానట చిరంజీవి, నేను తెచ్చింది 45 అండ్ 9 ఎంపీలకు ఒప్పుకున్నాడు ఆయన పాపం. సో దాన్ని మనం ఆ రోజుల్లో అట్లా నడిచింది అది. అయితే తర్వాత ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి ఒక రోజు రాత్రి అడ్డగోలు తిట్టాడు ఆయన. అడ్డగోలు అంటే మామూలు బూతులు కాదు అసలు. నేను లేచి నమస్కారం పెట్టి, సార్ నేను వాళ్ళ నుంచి మీద పని చేయకపోతే అసలు పోలేదు ఇంకేసారికి ఇప్పటివరకు. తర్వాత చాలామంది చెప్పారు మీరు పోండి తీసుకుంటాడు. అంత బూతులు తిట్టాల్సిన అంత కోపం అయింది పని మీరేమైనా చేసిరా లేకపోతే ఎట్లా? నేనేం చేయలేదు, బట్ ఈ అలయన్స్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ నీకు తెలియదు, నువ్వు జర్నలిజం నుంచి వచ్చావు కదా. అలయన్స్లో కొన్ని ఉంటాయి కదా హామీలు, అవి నెరవేర్చబడలేదనేటువంటి కోపం మీద తిట్టాడు. నువ్వు చేయబట్టే నేను చిరంజీవిని వదిలిపెట్టి ఇదంతో పెట్టుకున్నా, లేకపోతే ఆ చిరంజీవి ఇంతకంటే బెటర్ ఉండే అంటాడు. సరే నిజానికి అంతకంటే బెటర్ ఆయన లేడు మనకు తెలుసు, బట్ అది ఒక సన్నివేశం, అది మనం ఏం చేయగలుగుతాం. సో ఆ టైంలో ఆయన నోరు జారడం కాదు మామూలుగా కాదు. సో నేను ఇక ఆత్మగౌరవ పోరాటం అసలే తెలంగాణ పోరాటం అంతా మన తెలంగాణ బ్లడ్ మనది. నిజానికి అసలు టాలరేట్ చేయకూడదు ఆ తిట్లను కూడా. బట్ నేను లేచి అంతకుముందు నాకు ఇచ్చిన ఇంపార్టెన్స్ మామూలు ఇంపార్టెన్స్ కాదు, చాలా పెద్ద ఇంపార్టెన్స్. సో నేను లేచిన సో అది టాలీ చేసుకున్నాను, అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రోజు కల్లా నేను లేచి సారీ సార్ నేను చేయలేను మీ దగ్గర వెళ్ళిపోయాను. తెల్లారి హరీష్ కాల్ చేశాడు, అన్న నన్నే నీ ముందు ఎన్నిసార్లు తిట్టాడు, అంతకంటే ఘోరంగా తిట్టాడు కదా, నువ్వు పెద్దమని చేసుకొని రావచ్చు కదా అన్నాడు. కేటీఆర్ ఏమో మన జయశంకర్ సార్ దగ్గరికి పోయాడు. పోయి సార్ ప్రెస్ పెడతాడేమో ఏం చెప్తాడో ఆయన తెలియని రహస్యాలు లేవు, మా ఫ్యామిలీ కానీ ఆఫీస్ కానీ ఏ టు జెడ్ అని తెలిసినాడు, రేపు పొద్దున ప్రెస్ పెడితే పరుగు పోతే తెలంగాణదని మీరు ఆపండి అంటే నాకు జయశంకర్ సార్ ఫోన్ చేశాడు. చేసి దిలీప్ ఏంటి గొడవ అంటే సరే ఇట్లా అయింది రాత్రి, నేను ఎట్లా చేయాలి చెప్పండి అంటే మీ ఆ ఏర్పాట్లు ఏముండేనా మీరు ఏర్పాటు పెట్టే ఏర్పాట్లు ఉంటాయి ప్రెస్ ఆలోచనలు ఉంటే కోపం ఉంటుంది కదా సహజంగా, కోపం అంటే తీసుకుంటాను. ఆ తర్వాత ఎన్నోసార్లు తిట్టా కేసీఆర్ని ప్రెస్లు పెట్టి. నేను ఆ రోజు కూడా వేరే ప్రెస్ మీట్లో ఏదో చెప్దామని అనుకున్నా. సార్ అన్నాడు నువ్వు తెలంగాణ వచ్చేంత వరకు నోరిపోవడానికి వీల్లేదు, నువ్వు నీకు ఏ రహస్యాలు ఉంటే నువ్వు మనసులో పెట్టుకోవాల్సిందే, యూ కెనాట్ స్పీక్ అన్నాడు. ఎందుకంటే ఆయనకు నువ్వు నన్ను కమాండ్ చేసేటువంటి అవకాశం ఆయనకు ఉండేది. జయశంకర్ గారు మా ఫాదర్ క్లాస్మేట్స్, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటికి పోతారు, పక్కపక్కి వెళ్ళేవాడు. సో ఆయనకు మా ఫాదర్ లాంటివాడు, సో డెఫినెట్లీ నా ఫాదర్ లాంటివాడు. సో నేను ఆయన అన్న సరే సార్ నేను బోన్ ప్రెస్కి ఆయన కాంప్రమైజ్ అవుతాడు. ఇచ్చి నేను కాంప్రమైజ్ అయ్యాడు సార్, అసలు పరుగు పోయింది ఇంకేముంది అసలు అంతకంటే. మీరిద్దరే ఉన్నారా తిట్టేటప్పుడు? ఇంకా చాలా మంది ఎవరు ఉన్నారు, కర్ణే ప్రభాకర్ నాడు, ఇంకెవరో ఉన్నారు. ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదు మరి? వాళ్ళు కేసీఆర్ ఎదురుగా కొడుకు కూడా మాట్లాడాడు. కేసీఆర్ని ఎదిరించి మాట్లాడతారా మీరు చెప్పండి నాకు? ఇప్పుడున్న హరీష్ కవిత అసలు 6 దాటితే ఆ రూమ్లోకి పోరు అసలు. నేను 6 ఏళ్ళు ఉన్నా అక్కడ, నేనేదో వాళ్ళని చూడలేదు. 6 PM తర్వాత కవితని కానీ హరీష్ని కానీ కేటీఆర్ని కానీ ఆ రూమ్లో చూడలేదు. వాళ్ళు రారు, వాళ్ళకి తెలుసు పోకూడదని. అది పోతే నువ్వు అయిపోయావు అప్పుడే. ఎందుకు 6 తర్వాత నేను ఎందుకో నాకు ఆయన సర్వీస్ కదా, ఆయన పోయనిచ్చేవాడు కాదు. కూర్చో దిలీప్ పెట్టిపోతావు కూర్చొని రాత్రి ఎన్ని రోజులు 12కి రాత్రి 12కి పోవాల్సి వచ్చేది. ఆయన పడుకున్న తర్వాత పోవాల్సి వచ్చేది. నాకు 6 years సర్వీస్ చేశాడు నేను. మామూలు సర్వీస్ కాదు అది. మా ఇంట్లో అనేవాళ్ళు ఏంది జాకిరీ గాడితే చాకిరీ రాదేకి ఉంటేంత లేకుంటేంత. పొద్దున పోతే 9కి, రాత్రి 12 ఏంటండి 1 గంటకి మావిడ డిన్నర్ అంతా అక్కడ. అంటే అట్లా ఇంటికి వచ్చి లంచ్ చేసి కూడా పోయేవాళ్ళం, బ్రేక్ఫాస్ట్ చేసి పోయేవాళ్ళం, ఎవరైనా వస్తే భోజనాలకు వచ్చేవాళ్ళం, మళ్ళీ పోయేవాళ్ళం. పడుకుంటే తప్ప వచ్చే పరిస్థితి లేదు అసలు. అట్లా పిలిచేవాడు ఏడి హరీష్ ఏడి దిలీప్ ఏడి. హరీష్ రాత్రి కూడా వచ్చేవాడు కదా, వాడికి తెలిసి ఎక్కడ తిట్లు తినాలని. సో ఇవన్నీ ఒక ఎపిసోడ్, అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్. తర్వాత హరీష్ అన్నాడు అన్న అంతసేపు రాత్రిలో ఏం మాట్లాడుకునేవారు మామూలుగా? ఏం రకరకాల చర్చలు, పాలిటిక్సా లేకపోతే పాలిటిక్స్ ఏం మాట్లాడు, ఉద్యమం నిర్మాణం, వీడెట్లా వాడెట్లా, ఏం మూవ్ చేద్దాం, తెల్లారి ఏం చేద్దాం, ఇట్లాంటి చర్చలే. అయితే కేటీఆర్ చెప్తే నేను చెప్పా సరే సార్ నేను నేను ప్రెస్ పెట్టాను, నేను మాట్లాడు. తెలంగాణ వచ్చిన తర్వాత మాట్లాడా కేసీఆర్ గురించి. మళ్ళీ కేసీఆర్ దగ్గర నుంచి ఏం రాలేదా ఫోన్ కాల్? రాలేదు. నాకు హరీష్ అన్నాడు, నేను హరీష్ మాట్లాడు నాతో, మాట్లాడి అన్న పెద్దమ్మని చేసుకొని రారాది ఏముంది మర్చిపో ఎట్లా అంటే, నేను ఫోన్ చేసి నాకు సారీ చెప్పాను అన్న. అంటే కేసీఆర్ కూడా సారీ చెప్తాడు అన్నాడు. మీరు కూడా బాగానే ఎక్స్పెక్ట్ చేశారు మరి. అదే హై ఎక్స్పెక్టేషన్. కేసీఆర్ అది చెప్తాడు దూరం కదా. అయితే ఆ ఫోన్ కాల్ నాకు రాలేదు, ఆ సారీ ఎవడు చెప్పలేదు. అది జరిగిపోయింది ఎపిసోడ్ అంతా. నేను పోలేదు, క్రమక్రమంగా డిస్టెన్స్ పెరిగిపోయింది. తర్వాత మళ్ళీ ఎక్కడ కలుసుకోలేదా ఫిజికల్ గా? ఉద్యమం టైంలో చాలా అస్సలు పోలేదు. ఎన్నో సందర్భాల్లో అంటే ఉద్యమం టైంలో వేదికలు పంచుకోవాలని అవకాశం ఉంటుంది కదా, అంటే చాలా వేదికల్లో ఆయన వస్తున్నాడని లేచి వెళ్ళిపోయాను.
ఐ డెంట్ వాంట్ టు ఫేస్ హిమ్. చాలా సందర్భాలు 60 సార్లు నాకు అవకాశం ఎందుకు వచ్చింది. మీరేం తప్పు కొందరు చేశారు? ఆమె మీరు ఎందుకు వెళ్ళిపోయారు మరి? నాకు ఇష్టం లేకుండా దాన్ని చూడడం, ఎందుకంటే నాకు నచ్చలేదు. అంటే ఎదురు పడితే ఏమైందో తెలిసేది కదా. లేదు కానీ నాకు ఎందుకో నచ్చలేదు అది అన్నిది అంత తిట్టినాక. ఆయన తిట్టడం నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన సర్వీస్కి అది ఏంటి అని నువ్వు అడిగినా నేను చెప్పలేను, కానీ నేను చేసిన సర్వీస్కి నాకు ఆ తిట్లు నచ్చలే. అది తిట్టడం అనేది తప్పు అంటే నా ఉద్దేశంలో. ఆయన ఎందుకు తిట్టాడు, ఆయన నేను రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ నా ఉద్దేశంలో అంత సర్వీస్ చేసిన వాడిని పట్టుకొని తిట్టడం ఎట్లా ఎవడు ఉంటాడు అసలు తిడితే, నా ఉద్దేశంలో. హరీష్ అన్నట్టు నేను హరీష్ నువ్వు మేనల్లుడివి, నువ్వు ఎమ్మెల్యే కూడా కాకుండా మంత్రి నువ్వు, నీకు ఏ అప్లికేషన్తో నాకే తెలియదు కదా, నేను కాదు కదా, నాకైతే ఒక డిగ్నిటీ అనేది ఉండాలి కదా. అందుకని నేను ఐ కెనాట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఐ కెనాట్ కాంప్రమైజ్ అని చెప్పి పాపం కేటీఆర్ ట్రై చేశాడు నన్ను పిలుచుకుందాం అప్పుడు. ఆ తర్వాత వాళ్ళు మెల్లమెల్ల ఎమర్జీ అయిపోయారు. ఇక ఒకసారి సీఎం అయినాక ఇంకేందో 300 మంది రెడీగా ఉన్నాడు పోవడానికి, మన్నోడు అడిగాడు. సో అది అయిపోయింది మీరు అన్నట్టు. ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాను. విమోచన సమితి నడిపా, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నడిపా, ఆర్ఎల్డీ నడిపా 2 years, రకరకాల సంఘటనలు, కొండాలక్ష్మి బాపూజీ సంఘటన నడిపా, తర్వాత జయశ్రావు జావేద్తో టఫ్ పెట్టా. ఇన్ని అంటే ఎక్కడ కూడా ఇంట్లో పడుకోలే. ఎక్కడ పోయినా అది బీజేపీ పో, కాంగ్రెస్ పో, ఎక్కడ పో, పదవులు నాకైతే రాలే కదా.